నిన్నటి దినాన దేవుని ముఖ దర్శనం గురించి ఏ విధంగా దేవుని యొక్క ఎన్కౌంటర్ వచ్చినప్పుడు మనం మారుతామో మనం విన్నాం. ఆ ముగింపులో ఆ యొక్క ఎన్కౌంటర్ రావాలి అంటే ఏ విధంగా వెనుదిరగని వారుగా మనం ఉండాలని లేఖనాన్ని చూచాం. దేవుని యొక్క ఎన్కౌంటర్ మన జీవితాల్లో మనము ఆయనతో మనం నడవటం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. హానోకు దేవునితో నడిచాడు. అంటే హానోకు విషయాలు రావు దేవునితో నడిచేటప్పుడు, హానోకు అనుభవాలు రావు దేవునితో నడిచేటప్పుడు. దేవుడికి హానోకు ఆలోచన చెప్పే ధైర్యం చేయడు. ఒకవేళ దేవుడు చేసేది ఇంతకు ముందు చెయ్యంది దేవుడు చేస్తూ ఉన్న హానోకుకి దేవుని గుర్చిన ఒక గ్రహింపు ఉంది. ఓ దైవ సేవకుడు ఇలా అంటాడు, నీ ఆత్మీయమైన స్థాయిని బట్టి అది పాపము కాదో నిర్ణయింపబడుతుంది. నువ్వెవరో దానిని బట్టి. అదేంటండి, పాపం అందరికీ పాపమే కదా, కరెక్టే. దేవుడు నరుణ్ణి చంపాడనుకో, అది పాపం కాదు. కానీ నువ్వు చంపితే పాపం. ఎంతమందిని చంపాడు దేవుడు ఖడ్గం తీసి, అమాలేకీలు అంటే దాని అర్థం ఏమిటి? దేవునికి ఒక రూలు, మనకు ఒక రూలా? కాదు, అందరికీ ఒకటే. కానీ ఆయన యొక్క స్థాయి, అతను బండను కొడితే తప్పది. నువ్వు నేను పక్కకి వెళితే చూడనట్లు వదిలేస్తాడు. మోషే విషయంలో దేవుడు, నువ్వు రాతిని కొట్టావు, నేను నీళ్లు తేవాలా అని మాట్లాడావు, నీవు కాని మాటను మాట్లాడావు, వాగ్దాన భూమిలోకి నీ ప్రవేశం లేదన్నాడు. అంతేనా? లేకపోతే నీ చేతుల మీద ఐగుప్తీయుడు రక్తం ఉంది, నువ్వు నరహంతకుడివి, అందుకు వెళ్ళలేవన్నాడా? ఆమేన్, ప్రైజ్ గాడ్. మరి దావీదుతో అన్నాడు, నీ చేతుల్లో రక్తం ఉందన్నాడు. దేవుని చప్పట్లు కొడదాం. సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్. దేవుని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సేవకులు ఆయన నడుచుచూ ఉన్నప్పుడు మనము ఆయనతో నడిచే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ దర్శనానికి, ఓ ప్రైజ్ యు ఫాదర్ గాడ్, దిస్ ఇస్ వాట్ రియల్లీ గ్రీవ్స్ మీ సమ్టైమ్స్. నాకు దేవుని యొక్క సేవకులమైన మనం దేవుని యొక్క ఆత్మ చేత దేవునితో నడవటం మన దగ్గర లోకం చూడాలి. అయితే మనం ఎలా నడుస్తున్నామో అనేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఇది నేను జస్ట్ పాసింగ్ బైలో చెప్తున్నాను. మీకు ఉపయోగకరంగా ఉందా ఇది? ప్రైజ్ గాడ్. Once God enters, see that you don't enter. మీరు అనొచ్చు, అయ్యా నేను ఎంటర్ అవటం అంటే ఏంటంటే, నీ ఎమోషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేయకు. నువ్వు దానికి ఏదో ఆజ్యం పోయటానికి ప్రయత్నం చేయకు. జస్ట్ గో విత్ హిమ్. ఆయనతో వెళ్తూ ఉండు. Praise God. Just go with him. మనం ఎప్పుడైతే మన పని ఏమిటి అంటే ఆయన సన్నిధిని తీసుకురావటం మన పని. నెక్స్ట్ సెక్షన్లో అది నేను మాట్లాడతాను.
మన పని ఏమిటంటే ఆయన సన్నిధిని తీసుకురావటం మన పని. ఆయన పని ఏమిటంటే ఆయన వచ్చిన తర్వాత నువ్వు పక్కకి వెళ్తేనే ఆయన పని. సొలొమోను అగ్నిని ప్రార్థించినప్పుడు, బలి అర్పించినప్పుడు ఆ సొలొమోను దేవాలయాన్ని మహిమ నింపింది. అంతటితో సొలొమోను అభిషిక్తులైన యాజకులు కూడా వాళ్ళ పని అయింది. వాళ్ళ పక్కన ఉండాలి, లోపలికి రాలేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక ఆయన పని స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు యొక్క ముఖ దర్శనానికి దేవుడు మన యొక్క జీవితాల్లో ఈ సమయం, ముఖ్యంగా ఈ సమయంలో దేవుడు మనల్ని ఎలాగా అటువంటి ముఖ దర్శనం కలుగుతుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు తన బిడ్డల్ని ఎటు నడిపిస్తున్నాడు అనేది ముఖ్యం. గమనించండి, దేవుడు తనని వెదికే వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. చెప్తారా? ఆయనను వెదికే వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. ఎందుకంటే వాడిని, ఆయనను వెదికే వారి ద్వారానే ఈ లోకంలో తనను తాను కనపరుచుకునేవాడిగా ఉంటాడు. ఆయన్ని వెదికేవాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునిని వెదకటాన్ని బట్టి కొన్ని లేఖన భాగాలు, నేను మొట్టమొదటిగా మనం తెలిసిన లేఖన భాగం దావీదు 1వ దినవృత్తాంతాలు 13లో దావీదు మందసాన్ని తీసుకురావటాన్ని ప్రతి దైవజనుడికి తెలుసు. మొదటి 3 వచనాలు చదువుదాం. 1వ దినవృత్తాంతాలు మొదటి 3 వచనాలు. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆయా అనుకూలమై ఇశ్రాయేలీల నివాస ప్రదేశంలంతటా శేషించి ఉన్న సౌలు దినములలో వాని యొద్ద విచారణ చెయ్యకయే. ఇది చాలా ఫేవరెట్ అన్నమాట. ఇది 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం. దావీదు మనము దేవుని యొద్ద విచారణ చేయకియే ఉంటివి. ఆ చిన్న మాట ఇంతకుముందు నేను చెప్పాను, మరొకసారి చెప్తాను. విచారణ చేయకియే ఉంటిమి, దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనము ఆలోచించిన వారముగా ఉండలేదు అని చెప్పి దావీదు అంటున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని మనం ఆలోచించిన వారముగా మనము లేము అంటున్నాడు. ఇక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిని తీసుకొస్తున్నాడు. దేవుడు మందసాన్ని మోసుకొస్తూ ఉండగా దావీదు కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాడు. నెంబర్ 1, ఆయన వస్తూ ఉండగా ఉజ్జియా చనిపోయాడు. ఏమండి? వస్తూ ఉండగా మందసాన్ని చేయి చాపి తను ఆ తర్వాత ఎట్లాగొట్లా ఆయన మళ్ళీ తీసుకుని వస్తూ ఉండగా మరొక సందర్భం జరిగింది. అదేమిటి? వాళ్ళ భార్య తనని చాలా హీనంగా మాట్లాడింది. దేవునిని పాత నిబంధనలో మనం గమనిస్తే రాజ్యాలు నిలబడటానికి కారణం ఏమిటి అంటే దేవునిని వెదికిన రాజులు ఉండటాన్ని బట్టి.
కొన్ని రిఫరెన్స్లు మీ యొక్క బైబిల్లో. మొట్టమొదటిగా ఆసా గురించి మనం చూస్తే, ఆసా 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 2-7 వచనాలు. ఎవరైనా కొంచెం ప్రొజెక్ట్ చేసిన పర్వాలా? తర్వాత 7వ వచనం. వారు వృద్ధి పొందారు. మరి ఇంగ్లీష్లో చూస్తే ఆసా సాట్ గాడ్. ఆసా దేవుడిని వెతికిన వ్యక్తి. ఆయన దేవునిని కనిపెట్టిన వ్యక్తి. దేవునిని వెతుకుతున్న బట్టి ప్రభు యొక్క ముఖ దర్శనానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆయన వెతికేవాడై ఉండాలి. మీరు నన్ను మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మ బలము శక్తితో మీరు నన్ను వెతికిన యెడల నన్ను నేను మీకు కనపరుచుకొందును. దేవునిని వెదకటం అనేది అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే వెదకటంలో ఏముందో ఈరోజు నేను చెప్తాను కొన్ని విషయాలు. అవి మనకి తెలియదు. అవి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. వెదకటం అంటే మనం ప్రార్థన చేయటం కాదు. వెదకటం అంటే మనము ఆత్మ సంబంధమైన అనుభవాలను కలిగి ఉండటం కాదు. వెదకటం అంటే పరిచర్యను అభివృద్ధి చేయటం కాదు. దేవునిని వెదకటము అంటే దేవునిని మాత్రమే, పక్కన పరిచర్య లేదు, పక్కన నీ యొక్క విషయం లేదు, దేవునిని మాత్రమే. అందుకనే దేవునిని వెతకటము అన్నప్పుడు కొంతమందికి వారికి పరిచర్య కూడా వస్తుంది దాంట్లో. కాబట్టి పరిచర్య లేనప్పుడు దేవుడు వారితో ఉన్నప్పటికీ వారికి దేవుడు వారితో ఉండిన అనుభవం ఉండదు వారికి. కానీ దేవుడు వారితో లేకపోయినను కూడా పరిచర్య ఉంటే దేవుడు ఉన్నట్లు ఫీల్ అవుతారు వాళ్ళు. There are simple things. The narrow thin line, చాలా కనిపించని ఎయిర్ క్రాక్, మనం ఊహించని విధంగా దేవజనులను సాతానుడు ట్రిప్ చేస్తాడు. మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా అదే మాట్లాడతారు. ప్రైజ్ గాడ్. మీకు తెలుసు, నిన్న బ్రదర్ కూడా రిఫర్ చేశారు, జాన్ రవీంద్రనాథ్ గారని. ఒక దినాన ఆయన మాతో పంచుకున్న విషయం, వాళ్ళ గార్డెన్లో ప్రభువా ఆయన దగ్గర 430 సార్లు ప్రభు దేవ్ ముఖాముఖిగా ఆయన మాట్లాడిన వ్యక్తి, ఆయనతో భోజనం చేసిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు ముఖం ఎలా ఉంటుందో గీమంటే గీస్తాడు కూడా ఆయన. ఆయన చెప్పాడు ఒకసారి ఆయన ఎలాగుంటాడు అని ఒక ఫోటో చూపించి కొంచెం అట్లా ఉంటాడు అని చెప్పాడు. ఒక రోజున ఆయన తన గార్డెన్లో అన్నాడట, నువ్వు నన్ను దర్శించి నీ ముఖాన్ని నేను చూసి చాలా రోజులు అయింది అని ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడట. తనకి చాలా పెద్ద పరిచర్య, దగ్గర 13 మంది చనిపోయిన వారు లేచారు పరిచర్యలో. దగ్గర ప్రభువుని 430 సార్లు చూసిన అనుభవం. ప్రభువా, ఉదయం లెగిస్తే ఎంతో మంది ఫోన్స్, ఆయన ఫోన్స్కి ఒక సమయం పెడతాడు. ఆ సమయంలోనే అందరికీ లభిస్తాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏమిటంటే
జస్ట్ ఆ 1 అవర్లో మనం పెద్ద పెద్ద సేవకులు అని చాలా మంది దొరకరు, అపాయింట్మెంట్స్ దొరకవు. కరెక్టే, అది వాళ్ళకున్న యొక్క వ్యక్తిగత జీవితం దేవునితో అలాగుంటుంది. అయితే తన ఉద్దేశం ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా, రోడ్డు మీద వెళ్ళే పిచ్చగాడికి కూడా దొరుకుతాడు ఆయన. అలా దొరకాలి అని ఆయన ఒక టైం పెట్టుకున్నాడు. ఆ టైంలో ఎవరు వచ్చినా ఆయన లభిస్తాడు. రోజంతా ఆయనకి ఇస్తే మరి దేవునికి ఏమి ఇస్తాడు ఆయన? రోడ్డు మీద వెళుతున్న పిచ్చోళ్ళు తీసుకొచ్చిన సందర్భాలు నేను చూశాను ఆయన దగ్గరికి. ఆ దినాన ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుతో ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సడన్గా పైన మేడగదిలో ఉన్నాడట. సడన్గా తోటంతా కూడా గులాబీ వాసన వచ్చిందంట. ఏంట్రా గులాబీల వాసన వస్తుంది అని అందరూ వాసన వైపుకి వస్తే, ఈయనున్న రూమ్లో దౌదా రోజ్ ఆఫ్ షారోన్, షారోను రోజ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, షారోను పుష్పం అని ఉంటుంది కదా తెలుగులో. ఏమిటి ఇంత వాసన వస్తుందని అందరూ వచ్చారట. వచ్చి, అయ్యా ఏంటి వాసన అంటే, అప్పుడు ఆయన చెప్పాడంటే, అవునా మీకు వచ్చింది ఆ వాసన? ప్రభు నన్ను దర్శించి వెళ్ళాడు అన్నాడట. నేను మీకు చెప్పేది ఒకటే, ప్రభు నీతో మాట్లాడటము, నీకు దర్శనం ఇవ్వటం, నీ కళ ఇవ్వటం గురించి నేను మీతో మాట్లాడటానికి నాకు అటువంటి భారం లేదు. పైగా అలాగ వెళ్ళిపోయే వాళ్ళకి నేను పగ్గాలు వేయాలని కోరుకుంటాను. ఎందుకంటే నీవు నీ యొక్క తలాంతులతో చేసే దాన్ని బట్టి దేవుని నువ్వు సంతోష పెట్టలేవు. దేవునిని నువ్వు వెదికే వ్యక్తివిగానే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. దేవుడికి నా యందు ఎంత సంతోషం ఉన్నది అంటే, నువ్వు ఎంత ఆయన్ని వెతికేవాడుగా ఉన్నావో అంత సంతోషం ఆయనకు ఉంటుంది. దేవునికి ఎంత బాధ ఉంటుందంటే, నేను ఆయనను తప్ప పరిచర్యనో దేన్నో ఆయనను తప్ప వేరేది ఏది వెతికినా ఆయనకి అంత బాధ ఉంటుంది. ఇక్కడ మనం చూసాం, దేవుడికి స్తోత్రం, ఆశాను చూసాం. సరే డాడీది ముగిద్దాం. అప్పుడు దేవుడు ఒకటి చెప్పాడంట, మై సన్ రబీ, నువ్వు నన్ను చూడాలని కోరుకుంటున్నావు కరెక్టే, కానీ నీ యొక్క ఆత్మలో నేను మాట్లాడతాను, అది దీనికంటే గొప్పది అన్నాడట. దేవుడికి స్తోత్రం. ఆ యొక్క ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో కూడా దేవుడు పర్మిషన్ ఇస్తే చెప్తాను నేను. దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడే ఎన్కౌంటర్ ఒకటే. దీని ద్వారా నువ్వేమవుతావు అంటే, నీ అంతరంగంలో దేవుని యొక్క పదాలు పలుకుతాడు ఆయన. యూ హ్యావ్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎన్కౌంటర్. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఇది నీ ఆలోచన కాదు, ఇది నీ యొక్క ఉద్దేశం కాదు. ఈ విధంగా మన జీవితాలు ఈ భూమి మీద దేవుని కొరకు లెగవవలసిన అవసరత మన మీద ఉన్నది. ప్రైజ్ గాడ్. మనము మెసేజ్లు చెప్పడమే దేవుని పరిచర్య అనుకుంటున్నాం. మనము మెసేజ్లు వినాలి. ప్రైజ్ గాడ్. నేను ఒక మెసేజ్ మీకు చెప్పాను, వన్స్ గాడ్ ఎంటర్స్ నో మ్యాన్ షుడ్ ఎంటర్. అది మీరు నిత్యత్వంలో అది నిలిచిపోతుంది. అది దేవుడు ప్రవేశిస్తే నువ్వు ఎంటర్ కాకూడదు. ఇక దేవుని దగ్గర మనము వింటే అనేకమైన విషయాలు మన నుంచి ఊటగా పుడతాయి. అవి ప్రజలకు రుచికరంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి. నేను నిన్నటి దినాన్ని చెప్పాను, దేవుడు దర్శించడం అంటే, రాత్రి నన్ను దేవుడు దర్శించి నాకు ఈ మాటను బయలుపరిచాడు, అవి వేరు. కానీ దేవుడిని దర్శించినప్పుడు, ఆమేన్, అక్కడికి వచ్చారు అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రవచించడం మొదలు పెడుతున్నారు. సుమియోను చేతిలో బిడ్డున్నాడు, అన్న ప్రవచించడం మొదలు పెట్టింది. పౌలుని దేవుడు దర్శించాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రభావాన్ని చూశారు. సంథింగ్ డిఫరెన్స్.
ప్రభు మోషేను పర్వతం మీద దర్శించడానికి వచ్చాడు. చుట్టూ వాళ్ళందరూ పరిగెత్తారు. మేము పర్వతము కంపించటం, దేవుని యొక్క స్వరము బూర శబ్దం వలె వినటం చూసి భయపడ్డాము అన్నారే కానీ వాళ్ళకి దేవ దర్శనం వారికి వచ్చిందంటే మోషేకు వచ్చింది. వీళ్ళ దానికి చూసి పరిగెత్తిన వారు మాత్రమే. కాబట్టి దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడు? గాడ్ టేక్స్ ప్లెజర్ ఇన్ సీకర్స్ ఆఫ్ గాడ్. దేవునిని వెదికే వారిలో దేవుడు సంతోషం ఉంటుంది. దేవునిని వెదికే వారిలో దేవుని యొక్క సంతోషం ఉంటుంది. మనము మన యొక్క కష్టాల గురించి మాట్లాడతాం. ప్రభువు కొరకు మనము ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడున్న దైవజనులందరూ కూడా పరిచర్యలో వాళ్ళు వెళ్ళిన యొక్క కష్టాలు, వాళ్ళు వెళ్ళిన యొక్క శ్రమలు ఆల్మోస్ట్ అందరికీ ఏదో ఒక స్థాయిలో కలిసే ఉంటాయి. తినటానికి లేదని, కట్టుకోవటానికి లేదని, ఉండటానికి లేదని ఎన్నెన్నో ఉంటాయి. కానీ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంది ఏంటంటే, నీ యొక్క సాక్ష్యం ఆయన్ని వెదికే దానిలో ఎంత సాక్ష్యం మనం చెప్పగలం? అయ్యా, నేనేమీ లేకుండా వచ్చాను ఈ గ్రామానికి, ఈ పట్టణానికి, బిడ్డకు కనీసం ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాను. గుడ్. ఈ దినాన్ని దేవుడు నన్ను అంచెలంచెలుగా ఏ విధంగా అయితే మనం ఇది చెప్తున్నామో, వచ్చిన ఆలోచన, దేవుని నువ్వు వెదికే విషయంలో నీ అంచులు ఏమైనా చెప్పగలవా? ఈ సాక్ష్యం నువ్వు సంతోషపడటం బట్టి వస్తున్న సాక్ష్యమా, లేక ఆయన సంతోషపడటాన్ని బట్టి వస్తున్న సాక్ష్యమా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎందుకంటే అతడు నన్ను వెతికేవాడు. సాక్ష్యం అక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో తెలుసా? పెద్ద పరిచర్య చేస్తే రాదది. నీ శ్రమ నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ కష్టాలు, నీ అవమానము అన్నీ నేను ఎరుగుదును. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి తక్కువగా ఉందన్నాడు ప్రభు. దేవునిని వెదుకువారు యందు మాత్రమే దేవుడికి సంతోషం. సంతోషం ఏమిటో తెలుసా? ఆయన నీతో వస్తాడు. దేవుడికి సంతోషం అయితే ఏమైతుంది? ఆయన నీతో వస్తా. నీ మాటలు కూడా ఎలాగుంటాయో తెలుసా? నువ్వు నాతో వస్తావా అన్నట్లే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? హానోకు దేవునితో నడిచెను, దేవుడు హానోకుతో నడిచెను, లేకుండా పోయాను. దేవుని వెతుకున్నప్పుడు మాత్రమే దేవునితో సహవాసం, స్నేహము ఏర్పడుతుంది. దేవునిని వెతికినప్పుడు నీ ఉపవాస ప్రార్థనను బట్టి కాదు, దేవునిని వెతికినప్పుడు నువ్వు మాట్లాడే విధానం మారుతుంది. దేవునిని వెతికినప్పుడు నీవు దేవునితో ఒక స్నేహితుడుగా నువ్వు జీవించటం, నడవటం మొదలు పెడతావు. మనం ఇంకా దేవా 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 అనే విధంగా ఉన్నాం. దేవునిని వెతికేవారు, దేవుని గుస్తూ దేవునితో స్నేహము వారికి ఏర్పడుతుంది. వెతకటాన్ని బట్టి నువ్వు ఎంతగానో ఫలిస్తావు. మనము వృద్ధి నొందుతాం. ప్రైజ్ గాడ్. నేను మరలా రాజుల దగ్గరికి వస్తాను. నేను దేవునిని వెతకటాన్ని బట్టి నువ్వు దేవునికి స్నేహితుడుగా మారుతావు. దేవుని వెతకటాన్ని బట్టి నీకు దైవ దర్శనము లేక దేవునితో ఒక ఎన్కౌంటర్ వస్తుంది. దేవుని వెతకటాన్ని బట్టి దేవుడికి నీ యందు సంతోషం ఉంటుంది. ఈ సంతోషం భూమి ఆకాశాల్లో, భూమి క్రింద అది డిక్లేర్ చేయబడుతుంది. దేవునిని వెతికే వారిని గూర్చి పైన ఆకాశము, భూమి మీద, భూమి క్రింద డిక్లేర్ చేయబడుతుంది. నేను చాలా బలమైన మాటలు చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఇవి మీరు జీర్ణించుకోవాలి. నువ్వు పైకి వెళ్తే ఎవరు చెప్పవసరంలో, ఎందుకంటే దేవుడు నీ గురించి ఆల్రెడీ చెప్పేశాడు అక్కడ. హల్లెలూయా.
నువ్వు చీకటి శక్తుల మధ్యకి వెళితే నేను పౌలని పక్కన నీకెవరు చెప్పవసరంలా, ఆల్రెడీ దేవుడు అక్కడ చెప్పేశాడు. The Holy One of God, the God's Holy One. నువ్వు దేవుని పరిశుద్ధుడువు, నువ్వెవరువో మేము ఎరుగుతాము. మీకు ఎలా తెలుసు? దేవుడు యేసు ప్రభు అన్నారు, నన్ను ఎవడును ఎరగడు, నా తండ్రి బయలుపరిచితేనే గాని నన్ను ఎవడును ఎరగడని యేసు ప్రభు చెప్పాడు. అటువంటిది మరి సైతాన్లు ఎలాగ ఎరిగినాయి? ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన డిక్లేర్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన పైన డిక్లేర్ చేశాడు, కింద డిక్లేర్ చేశాడు, సృష్టికి డిక్లేర్ చేశాడు. ఆయన డిక్లేర్ చేశాడు కాబట్టి ఆయన ఈ లోకములో తనని డిక్లేర్ చేశాడు కాబట్టి, ఆయన డిక్లేర్ చేయబడి, నేనేమో ముద్ర అన్నాను, ఆయన డిక్లేర్ చేశాడు కాబట్టి అన్ని ఆయనకు సహకరించాల్సిందే, అన్ని ఆయనకి సహకరించాల్సిందే. ఇతను చీఫ్ మినిస్టర్ అని డిక్లేర్ అయింది కాబట్టి ఇంకా గవర్నమెంట్ అంతా ఆయన చేతిలో ఉండాల్సిందే. ఈయన డిక్లేర్ చేశాడు కాబట్టి తుఫాను మాట వినాల్సిందే, నీళ్లు ముంచడానికి అవి ప్రయత్నించకూడదు. ఆయనకు రాత్రి పగలు ఆయన చుట్టూ మృగాలు ఉన్న మాట్లాడకూడదు, ఎందుకంటే డిక్లేర్ చేశాడు. ఎందుకని? అతడు దేవునిని వెతికే వ్యక్తి కాబట్టి. దేవునికి స్తోత్రం. మీరు దేవునిని వెతికే వారు అవుతే మిగతావి డిక్లేర్ చేయబడతాయి. Praise you, Father. God seeks the seekers. ఆయనను వెతికే వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. ప్రభువుని నిజమే, ప్రార్థనా జీవితము వెతికే వారికి ఎక్కువ ఉంటుంది, వెతకని వారికి తక్కువ ఉంటుంది. ప్రార్థనా జీవితము ఆయన్ని వెతికే వారికి ఎక్కువ ఉంటుంది, వెతకని వారికి తక్కువ ఉండటమే కాదు, వాళ్ళే చెప్తారు, ఈ మధ్య నా ప్రార్థనా జీవితం తగ్గిపోయింది బ్రదర్, ఈ మధ్య నాకు ప్రార్థనా జీవితం లేదు బ్రదర్. నువ్వు వెతకకపోవటం బట్టి నువ్వేం కోల్పోతావో నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ నువ్వు వెతకకపోవటానికి బట్టి తండ్రికి బాధ కలుగుతుందని మాత్రం చెప్తాను నేను. ఎవ్రీడే Praise God. Hallelujah. దేవుడు తనను వెదికే వారిని బట్టి ఆయన రాజ్యాలను అభివృద్ధి చేస్తాడు. మనకి ఉన్న యొక్క తూనిక ఏమిటి అంటే ఆయన వెతకటం. ఆయన వెతకటం ఎప్పుడు ఆగిపోద్దో తెలుసా? ఆయన్ని వెతకిన వారికి ఎప్పుడవుతాం తెలుసా? లేఖనాల నుంచే చూపిస్తాను నేను. మరొక వ్యక్తి, మనం అన్న ఈ యొక్క ఆశ 2వ దినవృత్తాంతాలు 16:12 చూడండి. 2వ దినవృత్తాంతాలు 16:12. ఆశ బలిపీఠము విషయంలో కూడా తనకు వచ్చిన జబ్బు విషయంలో మనం చూస్తే కింగ్ హిజ్కియా రాజైన అజారియా అంటారు, లేకపోతే ఉజ్జయ, అది మొదట చెప్పాల్సింది. నేను ఆశా దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఆశా విషయంలో ఆశ ఏం చేశాడండి? ఎవరిని వెతికాడట? వైద్యుల వద్ద యెహోవా యొద్ద విచారణ చేయక. ఇతను ఎవరో తెలుసా? అసలు రాజ్యం వృద్ధి చెందటానికి దేవునిని వెతికిన వ్యక్తే.
హెచ్కియా గురించి చూద్దాం. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 5వ వచనము. 52 సంవత్సరాలు అతను పాలన చేశాడు. 26:5లో 2వ దినవృత్తాంతాలు 26:5లో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఇక్కడ మనం చూస్తే హీ సాట్ ద లార్డ్, దేవునిని వెతికాడు. దేవునికి స్తోత్రం. సింపుల్. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లటం అనేది దేవుడు ఇచ్చిన యొక్క ఆజ్ఞ. కేవలం మనం ఆయన వెతికే వారంగా ఉంటే, ఆయన వెతకటాన్ని బట్టి, ఆయన వెతకటం అంటే ఏమిటి, వెతకటాన్ని బట్టి ఏమవుతుందో నేను చెప్తాను. మనం వెతకకపోవటం బట్టి మనము ఎదగకుండా ఉండునట్లు కొన్ని మన జీవితాల్లో ఎదుగుతూ ఉంటాయి. ఆయన ఎదగకపోవటం బట్టి, మనం ఆయన వెతకకపోవటం బట్టి మన జీవితాల్లో మనల్ని ఎదగకుండా కొన్ని విషయాలు మనలో ఎదుగుతూ ఉంటాయి. మీకు అర్థమైందండి? కామ్గా ఉండదని అంటే అది ఎదిగినప్పుడు నీకు అభివృద్ధినివ్వదని. ఆయనని వెతికినప్పుడు అవి ఎదగవు, నీ అభివృద్ధికి తోడ్పడతాయి. ఆయన్ని వెతికినప్పుడు అవి ఎదగవు, ఎదగలేవు. అంటే ఎదిగినప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తాను. సో ఎప్పుడు ఒక దైవజనుడు వెదకని స్థితికి వస్తాడు అంటే, ఆ యొక్క 26లో మనం చదివిన 5వ వచనంలో ఆయన ఎదిగాడు అట. అయితే 26వ అధ్యాయంలోనే 16 నుంచి 21 వచనంలో ఏముందో చూడండి. 16 నుంచి 21. అతడు స్థిరపడిన తర్వాత మనసులో గర్వం వచ్చినప్పుడు చెడిపోయాడు. గర్వం వచ్చినందుకు ఏం జరిగిందో చూడండి. తనలో ఏమైందండి? గర్వం వచ్చింది. ఒక వ్యక్తి లోపల గర్వం వచ్చింది, దేవుడు తనని ఏలటం మానేశాడో, గర్వం ఏలుతూ ఉంది. ఒక మనిషికి గర్వం వచ్చినప్పుడు ఏం చేస్తాడో చూడండి. వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ సౌలు ఇదే చేశాడు. ఇరవై 21వ వచనం వరకు. ఇక్కడ యెహోవా మందిరంలోనికి పోకుండా ఏమైందో తెలుసండి. ఉజ్జయ జీవితంలో, ఈ యొక్క ఉజ్జయ జీవితంలో తను వెదకని వాడుగా, దేవునిని ఇక వెదకని వాడుగా మారిపోయాడు. దేవునిని వెదకని వ్యక్తులుగా ఒక వ్యక్తి ఉండటానికి కారణం కొంచెం కష్టమే కానీ అదే నిజమైన రోగం. అదేమిటంటే తెలుసండి, మనలో గర్వం ఉన్నప్పుడు మనకు వెదకటం తగ్గిపోతుంది. వెదకటం తగ్గినప్పుడు ప్రార్థన కూడా తగ్గిపోతుంది.
వెదికే వారికి ప్రార్థనా జీవితం ఉంటుంది. వెదికేవాడు ఏమీ లేదు. ఎందుకు దేవునిని వెదకటంలా? దేవునిని వెదికే ప్రక్రియే నిన్ను ప్రార్థనలోనికి తోసే పని. ప్రార్థనలోనికి ఒక వ్యక్తి ఎప్పుడు వెళ్తాడు అంటే, చూడటానికి జనాలకి ప్రార్థనలోనికి వెళ్ళినట్లుంటుంది. చూడటానికి ప్రజలకి ఎఫోదును ధరించుకొని దేవుడి మందిరంలోనికి వెళ్ళినట్లు ఉంటుంది. చూడటానికి ప్రజలకి ముఖం మీద గుడ్డ వేసుకొని ప్రత్యక్షపు గుడారంలో ఆ యొక్క మేఘస్తంభము లోపల గుడారంలోనికి వెళ్ళినప్పుడు మేఘస్తంభం వచ్చినట్లు ఉంటుంది. చూడటానికి ప్రజలకి ఇతను పైకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు అన్నట్లు ఉంటుంది. కానీ యాక్చువల్గా వీళ్ళు ఈ స్థితిలోనికి రావటానికి కారణం ఏమిటంటే, వాళ్ళు దేవునిని వెదికే వారుగా వారిని ప్రార్థన నెట్టింది. దేవునికి స్తోత్రం. వారు ఆ విధమైన ప్రార్థనా బిడ్డలుగా వారు వెదికేవారుగా, దేవునిని వెదికేవారు. దేవునికి స్తోత్రం. ఉజ్జయ దేవుని వెతకలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న విషయం మనకు ఒక కనువిప్పు కలగటానికి, మన జీవితాల్లో కొంతమంది ఏమీ లేక బాధపడతారు, కొంతమంది అన్నీ ఉండి నాకు దేవుడు ఏమీ తక్కువ చేయలేదంటాడు. ఇవి రెండు నీకు కొలబద్దలు కాదు. నీ కొలబద్ద ఏమిటో తెలుసా? దేవునిని వెదికే వ్యక్తివిగా నువ్వు ఉన్నావా లేదా అనేది కొలబద్ద. దేవునికి స్తోత్రం. ఇది ఈ భూమి మీద దేవుడు మనుషుల హృదయాల్లో ఉంచిన కొలబద్ద. ఇది మనుషుల హృదయాల్లో ఉంచిన కొలబద్ద, మనుషుల హృదయాల్లో ఉంచిన త్రాసు. ఇది ప్రభువుని వెదకటం అంటే. సో ఈ దైవజనులు ఇంకా ఆస, యెహోషాపాతు, యోషియా వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెదికి వారు వర్ధిల్లారు. ఇప్పుడు దేవుని వెదకటం అంటే ఏమిటో మనం చూద్దాం. ప్రైజ్ గాడ్. దేవుని వెదకటం అంటే దాని స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవునిని వెదుకుట అనేది మొట్టమొదటిగా నిన్ను చంపుతుంది. అది నిన్ను చంపుతుంది. అంటే నా ఇష్టము కాదు నీ చిత్తము అని ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని వెదకటానికి మనసు పెడుతుంది. మనము వాక్యం చదువుతాం, మనం ప్రార్థన, మనం అన్ని చేస్తాం, కానీ దేవుని యొక్క చిత్తాన్ని వెదకటం దేవుడు చూడాలి. నేను చూసినప్పుడు దేవుడు నా చిత్తాన్ని వెతికే వ్యక్తి ఇతనని చెప్పి దేవుడు చూడాలి. దేవుడు నేను అలా వెదకటం అంటే ఎలా ఉంటుందంటే, నీ ఇష్టము కాదు, నువ్వు నీ మహిమను కాదు వెదికే. చనిపోవటము వెదకటములో ఉన్న యొక్క అంశాన్ని, నీ యొక్క మహిమను నువ్వు వెతకవు. నువ్వు మెసేజ్ చెప్తే అదేదో అయిపోవాలని వెతకవు. ఆయన మహిమపరచబడాలి. నీ లోపల ఆయన మహిమను కోరుకునే స్థాయి పెరగాలి. నెక్స్ట్ సెషన్లో మిగతా విషయాలు నేను కొన్ని మీతో నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ఆశలు కాదు. ఇట్స్ నాట్ యువర్ డిజైర్స్, ఇట్స్ నాట్ మీ బట్, ఇట్స్ నాట్ మీ బట్, నేను కాదు ప్రభా, ఇది నా గూర్చి కాదు. చెప్పండి మిగతాది. ఇది మీకు తెలుగు అర్థం కావట్లేదు. ప్రభా, ఇది దీంట్లో నేను కాదు. ఇట్స్ నాట్ మీ బట్ ఇట్స్ యు అంటాం కదా. మీరు అలా అనాలనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇట్స్ నాట్ మీ, నేను కాదు, నువ్వు అని మీరంటే నేను దానికి ఇంకొంచెం యాడ్ చేసి చెప్తాను. ఇట్స్ నాట్ యు లార్డ్, ఇట్స్ ఓన్లీ యు. చెప్పండి. ఇట్స్ ఓన్లీ యు. దట్స్ కరెక్ట్, దట్స్ కరెక్ట్. నువ్వు కాదు, నువ్వు మాత్రమే.
అంటే నాకేమవుతుందో సంబంధంలే. నేను కాదు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ కూడా కాదు, నువ్వు మాత్రమే ఇంపార్టెంట్. నాకేం జరుగుతుంది అనేది నువ్వు పట్టించుకోవద్దు. వరదల్లో పిల్లల్ని తప్పించేటప్పుడు తల్లిదండ్రులు, నాన్న నువ్వు రా అంటాడు వాడు, ముందు నువ్వు వెళ్ళు, నేను కాదు ఇంపార్టెంట్, నువ్వు మాత్రమే ఇంపార్టెంట్. ఇటు ఆత్మ దైవజనులు దేవుడు కలగ చేయను కాక. దీనివల్ల ఏం జరగబోతుందో నేను చెప్తాను. ఇది సంథింగ్ బిల్డింగ్ ఎ బ్రిడ్జ్. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అది లోయల్లో మీరు ఎక్కి దిగటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక బ్రిడ్జ్ చేశారు అనుకోండి, ఒక 10 నిమిషాలు మీరు అటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. దేవుని ముఖ దర్శనం, ఎన్కౌంటర్ విత్ గాడ్ ఎటువంటి దైవజనులకి కలుగుతుంది అంటే ఆయనని వెతకాలి. ఆయన వెతకటం అంటే ఎట్లాగుంటుంది? ఎందుకంటే వెతకటం అంటే ఉపవాస ప్రార్థనలు 40 రోజులు పెట్టడం కాదు. వెతకటం అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ గాడ్. ఆమేన్. ప్రైజ్ గాడ్. నేను చాలా విషయాలు రాయాల్సి వచ్చి దీంట్లో రాశాను. ఆల్ అబౌట్ యూ. దేవుడు ఈ దినాల్లో అలా వెతికే వాళ్ళని ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంతగా దేవునిని వెతికే వ్యక్తివి, దేవుడి యొక్క మహిమ నీ జీవితంలో ఎంతగా ఉంచుదో అంతగానే నువ్వు వెతుకుతావు. నువ్వు వెతికే స్థాయిని బట్టి అతడు నివసించేది నిర్ణయింపబడుతుంది. నువ్వు ఆయన్ని వెతికినప్పుడు ఆయన నివసించటానికి నీలో సామర్థ్యత వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఆయనను నువ్వు వెతికినప్పుడు ఆయన నీ యందు నివసించటానికి నీలో సామర్థ్యత వస్తుంది. ఒక పొలాన్ని నువ్వు దున్ని ఎండబెట్టినప్పుడు అది వర్షం పడితే దానికి పదును వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పదును రావాలి అంటే అది వెతకాలి. ఒక వ్యక్తి దేవునిని వెతకటము అంటే మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలి అంటే, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, వెతికే లైన్లో మనము ఉన్నామా, ఎక్కడ ఉన్నామని మీరు తెలుసుకొని మళ్ళీ మనం హైవేలోకి రావాలి. ఒక మనిషి దేవుని వెతకటము అంటే ఇట్ ఈస్ డెత్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో మరణముతో సమానం. దేవుని వెతకటం అంటే వెతకటం ఆయన కనపడటం, నువ్వేదో ఆయన ఎరగటం కాదు. దేవుణ్ణి వెతకటం అంటే నువ్వు చనిపోవటంతో సమానం. యాకోబుకి చాలా కాలం పట్టింది ఇది తెలియటానికి. దేవుని వెతికే వ్యక్తిగా మారాడు. దేవునితో ఎందుకు పోరాడాలి? దేవుడు చెప్పాడు కదా యాకోబుతో. ఏమని చెప్పాడు దేవుడు? నువ్వు వెళ్ళు, నీ యొక్క తల్లిదండ్రులు, నీ యొక్క అబ్రహాము, ఇస్సాకులకి నేను చెప్పిన వాగ్దానం చేసిన భూమిలోనికి నువ్వు తీసుకువెళ్తాను పదాన్ని దేవుడు చెప్తేనే కదా లాబాను ఇంటి దగ్గర నుంచి యాకోబు బయలుదేరాడు. మరి అటువంటప్పుడు దేవునితో రాత్రంతా ఎందుకు పెనుగులాడాలి? నువ్వు ఆశీర్వదించాడు ఎందుకు? నువ్వు అంతగా పోరాడాల్సిన అవసరం ఉందా? దేవునితో నువ్వు అంతగా కన్నీళ్లతో, హోషేయ గ్రంథం 12లో మనం చూస్తే ఆయన కన్నీటితో బ్రతిమాలు కొన్నాడు, గర్భంలో మడింపొచ్చుకున్నాడు, దేవునితో పోరాడాడు కన్నీటితో అని రాయబడి ఉంది కదా. అతను కన్నీటితో దేవునితో ఎందుకు పోరాడాలి? దేవుడే తనని దీవిస్తానని పిలిచినప్పుడు తను ఎందుకు పోరాడాలి? పోరాడే యొక్క మనస్సు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందంటే అతడు దేవుణ్ణి వెతికేవాడైతేనే వాడికి పోరాడే మనసు వస్తుంది. దేవుడికి స్తోత్రం. మనము కొన్ని విషయాలు ప్రభువా అని చెప్పి మనం వదిలిపెడతాం. నో, జకరియా 10:1 దేవునిని వెతికే వారికి దేవుని యొక్క విషయాలు అర్థమవుతాయి. జకరియా 10:1. ప్రైజ్ యు ఫాదర్. జకరియా 10:1. థ్యాంక్ యూ లార్డ్. ప్రొజెక్ట్ చేయండి, చదువుదాం. అది చాలు.
అది ఆయన కడవరి వర్షము తొలకరి వర్షం ఇస్తానని ఆయనేగా చెప్పింది. మరి నువ్వు ప్రార్థన చేయాలా? అర్థం కావట్లా. ఆయన ఇస్తానన్నప్పుడు నువ్వు నన్ను దీవించే వరకు నేను వదలని నువ్వు పోరాడాలా? ఈ బైబిల్ మొత్తం వెతికే వారికి వేరుగా కనిపించడం మొదలు పెడుతుంది. ఆయన వర్షం పంపిస్తానన్నాడు. నువ్వెందుకు ప్రార్థన చేయాలి? దేవునిని వెతికినప్పుడు దేవుడు ఈ భూమి మీద చేసే ప్రతి ఒక్క విషయం కూడా ఆ వెతికే వారికి దేవుడు బయలుపరుస్తాడు. అందరికీ కడవరి వర్షం కొరకు వేడుకొనుడు అంటే చిన్న ప్రార్థన చేస్తారు. అసలు వాళ్ళు ప్రార్థన చేయటానికి వాళ్ళకి అది తెరవబడాలి. ఏమిటో తెలుసా? ఏమంటున్నాడండి? ఆయనను మీరు వేడుకొనుడే. దేవునిని వెదికేవారు ఆయన యొక్క మాట దానిలో పోరాడేవారుగా ఉంటారు. నీలో పోరాటపు యొక్క సామర్థ్యత ఆయన వెతకటాన్ని బట్టి వస్తుంది. మనం వెతికినప్పుడు మనము పోరాడేవారముగా, ఈ భూమి మీద మనం పోరాడేవారముగా మాత్రమే మనం ఉండాలి. ఎందుకని దేవుని యొక్క బిడ్డలు మనం పోరాడే స్థితిలో మనం ఎందుకు ఉండము అంటే, వెతకనప్పుడు పోరాడే మనసే నీకు రాదు. ఓ మై గాడ్. దేవునిని వెతికే వారు మాత్రమే పోరాడేవారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపించాను నేను మీకు. ఏలియా ఏం చేశాడండి? ఆసక్తి కలిగి వర్షము అదేదో వర్షం ఆగేటట్లేదట, అందుకని ఆపుతున్నాడట. వర్షము కురియటానికి ఆసక్తిగా ప్రార్థన చేస్తాం మనం. ఏలియా ఏం చేశాడు? కురవకుండా ఉండినట్లుగా ఆసక్తిగా ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, టైం అయిపోయింది, నువ్వు కర్మేలికి వెళ్ళు, నేను చెప్పిన పని చేయి, వర్షం పంపించబోతున్నాను అన్నాడు. ఏలియా 7 మార్లు బలి ఇచ్చిన తర్వాత ఆయన యొక్క తల ముఖమును మోకాళ్ళ మధ్య పెట్టుకొని వర్షము చూచే వరకు ఆయన ఎందుకు లేగవలేదు? దేవుడు కదా వర్షం పంపిస్తానన్నాడు. మీకు అర్థం కావట్లా? ఏమిటి వాళ్ళలో ఆ పోరాటం? పంపిస్తానంది దేవుడు. కడవరి వర్షం పంపిస్తాను, మీరు వేడుకుంటుంది, పంపిస్తానంటుంది ఆయన, దీవిస్తానంటుంది ఆయన. ఇదిగో ఆహాబుకి చెప్పు, వర్షం వస్తుంది, నేను నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి? గమనించండి, లేఖనాలు నెరవేర్పు ఎవరి ద్వారా జరుగుతుందంటే వెదికే వారి ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే వెదకని వారికి లేఖనములు అర్థం కావు. వాళ్ళకి రక్షింపబడటం తప్ప మిగతా విషయాలు అర్థం కావు. దేవునిని వెతికే వాడికే లేఖనాలు అర్థమవుతాయి. దేవుడు ఏమన్నాడు? 12వ అధ్యాయం ఆదికాండములో అబ్రహాంతో, అబ్రహాం, నీ సంతానానికి నేను ఇచ్చే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. నీ సంతానానికి నేను ఇస్తానన్నాడు. అటువంటి ఇప్పుడు అబ్రహాము 18-19 ఆదికాండములో దేవుని యొక్క తన సంతానం, వారు ఆ సంతానము దేవుడిచ్చే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్లు వారికి నీతి న్యాయములను గురించి అబ్రహాం ఎందుకు బోధించాలి? దేవుడి ఇస్తానన్న తర్వాత నీ బోధ మీద ఆధారపడి ఉంటుందా ఇది? Praise God. Hallelujah. When we don't seek God, we don't understand the will of God.
దేవుని వెతకకుండా దేవుని చిత్తం నీ ముందే ఉంటుంది కానీ కనపడదు. దేవుని చిత్తం నీ ముందే ఉంటుంది, కనపడదు. నువ్వు పద, నీకు నేను ఆ దేశాన్ని ఇస్తాను అని యాకోబుతో దేవుడు అన్నాడు. యాకోబు దగ్గరికి దేవుడు వస్తున్నాడు ఆ రోజు రాత్రి పోరాటానికి, పెనుగులాటానికి. దీవిస్తానన్నావు కదా, అందులా దీవించు అని ఆయనతో పెనుగులాడాడు. ఎందుకో తెలుసా? లేఖనాల్లో పోరాడిన వారు ఎవరంటే ఆయనను వెతికేవారు. దేవునికి స్తోత్రం. లేఖనాలలో దేవుని చిత్తం, లేఖనాల్లో దేవుని చిత్తం మన కళ్ళెదురుగానే ఉంటుంది కానీ మనకు కనపడదు. కేవలం వెతికే వానికి మాత్రమే ఆయన చిత్తం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అనొచ్చయ్యా, ఆ చిత్తం చూడాలంటే నేనేం చేయాలి అని నువ్వు అనొచ్చు. చూసినా నువ్వేం చెయ్యవు కాబట్టి నీకు చూపించాను. నువ్వు చూడటం అంటూ జరిగితే అది చేసే వరకు నీళ్లు కూడా అన్నం కూడా తినమని తెలుసు కాబట్టి నా తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారమై ఉన్నది అన్న వానికి బావి దగ్గర కూడా తన చిత్తాన్ని చూపిస్తాడు. దేవునిని వెతికేవానికి దేవుని చిత్తము చూపించబడుట అది చాలా గొప్ప విషయం. అది వాడికి ఆహారం. అది దేవునిని వెతికేవాడు దేవుని చిత్తాన్ని చూస్తాడు. దేవునిని వెతికేవాడు మాత్రమే దేవుడు ముఖ దర్శనాన్ని కలిగి ఉండగలడు. దేవుని వెతికేవారు కూడా. ఎందుకంటే దేవుని యొక్క ముఖ దర్శనానికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే దానికి దీనికి సెట్ అవ్వదు. ఎందుకంటే ఆయన ముఖ దర్శనం రాగానే ఇది కాలిపోద్ది. ఆయన ముఖ దర్శనం రాగానే ఇది కాలకూడదంటే ఆయన లోపల ఉన్న దీంట్లో ఉండాలి. అప్పుడు ఇది ఆయనవి కాబట్టి ఆయన కాల్చలేవు. మీకు అర్థమవుతుందని చెప్పింది. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క చిత్తం అనేది ఒక అగ్ని లాంటిది, ఒక మనిషిని దహిస్తుంది. దేవుని యొక్క చిత్తం అనేది ఒక అగ్ని జ్వాలల లాంటిది. అందుకనే దేవుని చిత్తము చేయు నా యొక్క సేవకులారా అంటున్నాడు దేవుడు. దేవుని చిత్తం అనేది అది ఒక మండే అగ్ని జ్వాల. దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గూర్చి ఏమన్నాడండి? అతడు మండుచు ప్రకాశించుచున్న దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి మండుతున్నాడంతే. దేవునికి స్తోత్రం. అతడు వెతికింది తన కోసం కాదు. ఎవరైనాను మండారు అంటే, ఎవరైనాను కాలారు అంటే, ఎవరైనాను వారు గనక దహించబడుతున్నారంటే అది దేవుని యొక్క చిత్తము, అగ్ని జ్వాలను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము అది ఏదో మాట్లాడుకునేది కాదు. అది దట్స్ అ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. అది అగ్ని జ్వాల. అది మనుషులు కాలుస్తుంది. అది నీ లోపల అగ్ని జ్వాల ఉన్నప్పుడు, ఆమేన్, ఆయన ముఖ దర్శనం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోవు. కాబట్టి వెతికే స్థలంలో నువ్వు చచ్చిపోయే పని మొదలవుతుంది. ఆయన వెతుకుతున్నప్పుడు నీ జ్వాలలు ఉన్నాయి. ఏమిటి జ్వాలలు? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఒకడు శరీర వాంఛలని అగ్ని చేత కాల్చబడటం కంటే మన కోరికలనే జ్వాలలు ఉన్నాయి. మన యొక్క ఆశలు అనే ఆ జ్వాలది. దేన్ని లెక్క నాకు అది కావాలి అంటే అది కావాలంటే దాన్ని నువ్వు కాదు అంటే ఒక అగ్ని ముందుకు వచ్చిన గడ్డిలాగా తగలబడిపోతావు. కావాలంటే దావీదు పాపం చేశాడు. ఏంటి? కావాలంటే అదొక జ్వాల. నీ యొక్క శరీరములో వచ్చే ఇష్టం, ఆశ, అది ఒక జ్వాల. దేవుని యొక్క హృదయంలో నుంచి వచ్చే చిత్తం, ఇష్టం, అది మరొక జ్వాల. ఈ జ్వాల వచ్చినప్పుడు ఆ జ్వాలలను అది మింగేస్తుంది. ఈ జ్వాల వచ్చినప్పుడు ఆ జ్వాలలు వెళ్ళిపోవాలి. మన జీవితాల్లో మనం వెతుకుతూ ఉండగా ఈ జ్వాలలు ఆరిపోవటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వెతికేటప్పుడు ఏమవుతుందంటే అండి, మన జీవితాల్లో మనకి
టీవీలో చూసే స్పీకర్ల జ్వాలలు మనకు వస్తాయి కొన్నిసార్లు. వాళ్ళు 30 రోజులు ఉపవాసం పెడితే మనం 50 రోజులు పెడతాం. ఆయన 50 పెడితే ఇంకొకళ్ళు 70 పెడతాడు. ఈ 70లో 80 ఈ పోరాటాలు ఏమిటో మనకు అర్థం కాదు. వీళ్ళకి అంటుకుంటున్న జ్వాల అన్యాగ్ని కానీ నిజమైన అగ్ని అని మనం చెప్పలేం. వాళ్ళు చేస్తుంది తప్పు రైట్, నేను తీర్పు తీర్చను, మనకు అనవసరం. అది దేవుడు చూసుకుంటాడు. దేవుని చిత్తం అనేది ఒక జ్వాల. అది ఎటువంటి జ్వాల అంటే నీ ఆహారం గురించి కూడా అది ఆలోచించదు, నీ యొక్క ప్రాణం గురించి కూడా అది చింతించదు. నేను ఇప్పటికే ఈ భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది మండుకోవాలని నేను ఇప్పటికే కోరుకుంటున్నాను. జ్వాలకు ఒక స్వభావం ఉంది. ఏంటండి? జ్వాలకు ఒక స్వభావం ఉంది. అది ఎలా చూస్తుందో తెలుసా? అంతా వ్యాపించాలని చూస్తుంది. అది అందుకే త్వరపడి పరిగెడుతుంది. అది ఇక్కడ ఉంటుంది కానీ ఆ కొండను తగలబెట్టాలనుకుంటుంది. అది వెళ్ళటానికి సమయం పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ అ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. దేవుని స్తోత్రం. ఇప్పుడే నేను మంట వేయటానికి, అగ్ని రగులుకోవాలని నేను ఇదివరకే కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క ముఖ దర్శనానికి నీ హృదయం ఆమేన్ దేవుని యొక్క చిత్తము చేత పట్టబడాలి. దానికి నువ్వు దేవునిని వెతికే వ్యక్తివిగా ఉండాలి. ఏంటండి? దేవునిని వెతికే వ్యక్తివిగా ఉండాలి. దేవునిని వెతికే వ్యక్తులు మాత్రమే. నేను పరిచర్య చేస్తున్నాను అయ్యగారు, దేవుడు పరిచర్య అభివృద్ధి చేశారు అయ్యగారు కాదు మనం చెప్పాల్సిందే. నిన్ను చూచినప్పుడు నీ యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క చిత్తం అనే జ్వాల మండటం కనపడాలి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఇట్ హ్యాస్ టు కమ్ అప్. మనకది చాలా ముఖ్యం. అది లేకపోతే దేవునిని వెతికేవారుగా ఉన్నవారు మాత్రమే దేవుని చిత్తాన్ని గమనిస్తారు, చూడగలరు. ఆయన వారికి దాన్ని బయలుపరుచుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు మోషేను దర్శించాడో, మోషే లోపల ఆల్రెడీ దేవుడు పెట్టించాడు వాళ్ళ విడుదల. కానీ మోషేను దర్శించినప్పుడు మోషే వెంటనే ఏం చేశాడో తెలుసండి? అనేక జ్వాలలు ఉన్నాయి తనకి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని, సకల విద్యా ప్రావీణుడని మొత్తాన్ని ఏం చేశాడండి? తన ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని, అంటే తన జీవితంలో సమస్తాన్ని, తన ప్రాణాన్ని కంటే దేవుని చిత్తాన్ని. ఈ రోజుల్లో దేవుడి కొరకు ప్రాణం పెడతారా అని అంటారు. గమనించండి, మనము దేవుని కొరకు ప్రాణం పెట్టే సామర్థ్యత మనకు లేదు. మీరు అనొచ్చు పరిశుద్ధాత్మ నింపుదల వస్తే. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నువ్వు ప్రాణం పెట్టే సామర్థ్యత రావాలి అంటే నీ లోపల దేవుని యొక్క చిత్తం అనే అగ్ని జ్వాల మండాలి. నీకు అర్థం కాదు? దేవుని యొక్క చిత్తమైన అగ్ని జ్వాల నీ లోపల మండుతూ ఉండగా నీకు ఏ నష్టం వస్తుందో అది నీకు కనపడదు, కానీ ఏది చెయ్యాలనుకుంటుందో అదే కనిపిస్తుంది నీకు. నీకు నీ ప్రాణం కనపడదు, నీకు ఏం జరగాలో అదే కనిపిస్తుంది. దాని కొరకు దేవుడు తనని వెతికే వారి కొరకు చూస్తున్నాడు. వెతికే వారికి నెమ్మది ఉంటుంది. వెతికే వారికి నలు దిశల నెమ్మది ఉంటుంది. నెమ్మది ఎందుకు ఉంటుందో తెలిసిన మనం ఇంతకు చదివాం ఆల్రెడీ. అన్ని దిక్కుల దేశముల మీద దేవుడు ఆ భయాన్ని పెట్టి నలు దిక్కుల నెమ్మది ఇచ్చాడు. వెతికే వారికి ఎందుకు నెమ్మది ఉంటుందో తెలుసా? నెమ్మది అంటే శత్రువు నుంచి ఎందుకు వాడికి గొడవ ఉండదో తెలుసా? అవి యుద్ధానికి రావడానికి భయపడతాయి. సొలొమోను దినాల్లో ఎవరు పడతారు యుద్ధానికి రావడానికి కుదరదు. సమూయేలు దినాల్లో ఫిలిస్తీన్ లేరా ఉన్నారు, కానీ యుద్ధానికి వచ్చారా వాళ్ళు? ఎందుకు రారు? వెతికేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన్ని వెతికేవాడు ఒకడున్నాడు.
చుట్టుపక్కల నీకు సమాధానం ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ వెదికేవాడు దేవుని యొక్క చిత్తములో అతడు ఉన్నాడు కాబట్టి దేవుడే కోటగా నిలబడతాడు. దేవుడే కోటగా నిలబడతాడు. ప్రభు యొక్క ఎన్కౌంటర్, ప్రభు యొక్క ముఖ దర్శనం మన యొక్క జీవితాల్లో మనము వెదికే వారంగా ఉండాలి. వెదుగుతున్నప్పుడు నీ యొక్క ప్రాణం వెదగటము అంటే వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం కాదండి. వెదగటం అంటే ఎగ్జాంపుల్, మనందరం సేవకులు మీరు మెసేజ్ చెప్తారు, మనందరం మెసేజ్ చెప్పాల్సిందే చెప్తాం. కానీ నన్ను క్షమించండి, ఒక మాట చెప్పిన ఎవరు మహిమ వస్తుందో నేను చెప్తాను. మీరు పాట పాడతారు, ఎవరు పాడుతున్నారో నేను చెప్తాను. నువ్వు మొత్తం బురద నీళ్లు కెలుగుతున్నావా లేకపోతే తేట నీళ్లు బయటకు వస్తున్నాయా? నువ్వు ఎంటర్ అయిపోతే బురద నీళ్ళు అయితే అయ్యి. నేను చాలా సార్లు చూశాను. దేవుడిని తీసుకురావటం మనం ఎంతో ప్రయాసపడతాం, కానీ అలా దాన్నంతా చెడగొడతారు ఒక్క మాటతో. మనం వాక్యం చెప్పేటప్పుడు మీరేమైనా ప్రార్థన చేస్తారు? నాకు చెప్పవసరంలో ఆలోచించు. వాక్యం చెప్పేసిన తర్వాత మీరు దేనిని ఎదురు చూస్తారు? నేను చెప్తుంది వెదకటం అంటే మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నా. మీరు ప్రార్థన మోకాళ్ళు నల్లగా పెట్టుకోండి అని చెప్పటంలా నేను వెదకటం అంటే ఎలాగుంటుందో వెతకటం అంటే ఎలాగుంటుందో. నువ్వు ప్రతి క్షణం ఏదో వెతుకుతూ ఉంటావు. మెసేజ్కు ముందు వెతికేది ఒకటి ఉంది. ఆ ఏది వెతుకుతావో మెసేజ్కు ముందు, మెసేజ్ అయిపోయిన తర్వాత దాని కొరకే వెతుకుతావు మళ్ళీ. కానీ ప్రభు అన్నాడు మనం ఏం వెతకాలో తెలుసా? ఆయన మహిమను వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడండి, యోహాను పత్రికలో, యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటారు, నేను నా తండ్రిని గణపరిచేవాడిని, మీరేం చేస్తున్నారండి? నన్ను అవమానపరుస్తున్నారు అంటాడు ప్రభు. యోహాను సువార్త ఐ థింక్ 8వ అధ్యాయం 49వ వచనం. యేసు నేను దయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానించుచున్నారు. నేను నా మహిమను వెదుగుట లేదు. నేను నా మహిమను, మనం దేవునిని వెదకటం అంటే మీ లోపల నుంచి ప్రార్థన చేస్తున్నాను అనేది మోసపోకండి. దేవునిని వెదకటం అంటే ఒక భాషలో అర్థం అవ్వాలంటే ఎవరు మహిమపరచబడటాన్ని నువ్వు వెతుకుతున్నావు. తర్వాత ఆ విధంగా ఆయనను మహిమపరచబడటానికి నువ్వు ఏ పద్ధతి ఉపయోగిస్తున్నావు? దావీదు మందసాన్ని తీసుకురావటానికి లోక పద్ధతిని కలిపాడు. మీ అందరికీ తెలుసు అది. దేవుణ్ణి మహిమపరచాలని అనుకోవచ్చు నువ్వు, మరి నువ్వెందుకు కలిపావు? లోక పద్ధతిని ఎందుకు కలిపావు నువ్వు? ఒక మాటలో చెప్పాలంటే దావీదుకి తన మహిమను వెతుక్కుండే స్వభావం లేదంటారా? ఉంటే ఏదో మీరే చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. లేదంటే ఉందో నేను చూపిస్తా, ఉంటే ఏముందో మీరు చెప్పండి. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో సైన్యములను లెక్క పెట్టడానికి దావీదు సాతానుడి చేత ప్రేరేపింపబడ్డాడు. అక్కడున్న యోవాబు అంటాడు, ఎందుకయ్యా లెక్క పెడతావు నువ్వు? లెక్క పెట్టద్దు, దేవుడు ఇంతకంటే ఎక్కువ మంది ఇస్తాడంటాడు. ఏమిటి ఎక్కువ మంది ఇచ్చేది దేవుడు? నేను ఇప్పుడు ఎంతమంది జనాన్ని కలిగి ఉన్నానో, ఎంత యవనస్తున్న సైన్య బలం ఎంతో, నా కాల్ బలం ఎంతో నాకు తెలియాలి. అలా చేయద్దయ్యా, అలా చేయద్దు.
దేవుడు నీ ఘనతకు దానికి ఆస్కారము, దానికి ఆధారం లేకుండా 70,000 మంది అండి. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? లెక్క పెట్టడానికి వెళ్తావా? వెళ్ళవు. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కదా, లెక్క పెట్టవు. దావీదుకి లేదా తాను ఘనపరుచుకునేది? మరి దావీదుని దేవుడు నా హృదయాన్ని వెతికేవాడని అనలేదా? మీ జీవితాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఉండవని నేను చెప్పను. కానీ మనం లేచి నిలబడాలి, వెతికే వారంగా రావాలి. దేవునికి స్తోత్రం. ఇది మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంది. దేవుని వెతకటం అంటే మొదట మనకు అర్థం అవ్వాలి. దేవుని వెతకటం అంటే తలుపులు వేసుకొని ప్రార్థన చేయటం కాదు. దేవుని వెతకటం అంటే మొట్టమొదటిగా నువ్వు ఎవరి మహిమని వెతుకుతున్నావు, ఏ విధంగా వెతుకుతున్నావు? దేవుని యొక్క వాక్యానుసారంగానే ఉందా అది? దేవునికి స్తోత్రం. మనకున్న పెద్ద ఒక సమస్య నేను చూసింది ఏమిటంటే, మనము దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు మన మహిమను మనం వెతుకుతాం. కొన్ని చోట్ల మనం దాన్ని ఎక్కువగా చూస్తాం. వెదకటం అంటే నువ్వు దేవుని మహిమను మాత్రమే వెతుకుతున్నావా లేదా, అక్కడ దేవుడు నిన్ను ప్రూన్ చేయమని, అక్కడ దేవుడు నిన్ను కాల్చమని. వెదకటంలో అలా కాల్చబడతావు నువ్వు. వెదకటంలో చెత్త కాల్తుంది. వెదకటంలో నీకు బలం ఎక్కడుందో దాన్ని తొలగిస్తాడు దేవుడు. ఆ తుంటితో, ఆ యొక్క కుంటి కాలుతో నువ్వెందుకు అలాగయ్యావంటే పోరాడావు. నాతో ఎందుకు పోరాడతావు? నువ్వు నాతో పోరాడే ముందు, నాతో నువ్వు పోరాడే ముందు నీదైనది ఏది లేకుండా పోరాటం నేర్చుకో. నీదైనది ఏదైనా ఉంచుకొని, నీ మహిమకు తగింది నీ లోపల ఉంచుకొని నాతో పోరాడితే నాకు మహిమ వచ్చినట్లు నీకు మహిమ కొరకు పోరాడే దాన్ని నేను తొలగిస్తాను. కాబట్టి మన జీవితాల్లో మనము ఎవరి మహిమను నిజంగా వెతుకుతూ ఉన్నాం? ఆయనను నువ్వు వెతికితే, ఆయన మహిమను నువ్వు వెతికితే దేవునికి స్తోత్రం, ఆయన ముఖదర్శనం కలుగుతుంది. దైవజనుడా, సింపుల్ మాట, ఈ రానున్న రోజుల్లో మనము ఇలా మీటింగ్లు పెట్టుకోవటము అంటే ఇవి కాదు. నేను ఏదో మీటింగ్లు పెట్టుకోవటం లేకపోతే ఏదో దేవుని కొరకు సువార్త చేయటం నడవదు. అది నడవదు. నువ్వు నిలబడాలి. నడవాలి అంటే నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలి అంటే కేవలం ఎన్కౌంటర్ ఉండాలి. ఎందుకని అబ్రహాం, పౌలు, స్టీఫెన్, ఫిలిప్, లేఖనాలు అపోస్తులను, సమూయేలు, నోవాహు, వీళ్ళు ఎందుకు ఆ దినాల్లో నిలబడగలిగారు అంటే ఓన్లీ ఎన్కౌంటర్, దేవునితో ఒక సంధింపు. అది ఈ రోజున 2వ సెషన్లో ఆ వైపుకి ప్రయాణం చేసేది చాలా ఇంపార్టెంట్ అయింది. దేవుడే చెప్పింది, నన్ను మీరు వెతికినట్లయితే నన్ను నేను మీకు కనపరుచుకుంటా. వెదకటము అంటే మీకు నేను చేసే హెల్ప్ ఏమిటంటే, వెదకటము అంటే మనము ప్రాముఖ్యంగా ఎవరు మహిమను వెతుకుతున్నాం. సింపుల్. నువ్వు మెసేజ్ చెప్పి కిందకి దిగిన తర్వాత నీ హృదయం దేన్ని వెతుకుతుంది?